జగన్మోహన్ రెడ్డిని కలవటానికి వెళ్ళినప్పుడు మీరున్నారా లేరా? ఒకసారి ఆలోచించుకోవాలి నాని గారు. అలాగే ఇంకా ఆయన నాకు డబ్బులు ఇవ్వాలని చెప్పా. నేను ఎప్పుడు పేర్నాని గారి పేరు కానీ పేర్నాని గారి గురించి ప్రెస్లో కానీ నేను ఎప్పుడు మాట్లాడలా. ఆయనే గన్నవరం వచ్చి ఒకసారి మాట్లాడితే నేను మచిలీపట్నం వెళ్ళి మాట్లాడా. అలాగే మళ్ళీ సార్ మీటింగ్కి వచ్చి టికెట్లు ఇలా అవన్నీ నా పేరు ఎత్తి మాడకుండా అసలు నేను నీ గురించే మాట్లాడేవాడు కాదు. అది విఘ్నత, అది సంస్కారం. ఇది కుసంస్కారం, ముమ్మాటికి కుసంస్కారం. ఇది నేను నీ పేరు ఎత్తి నేను విమర్శించలా, నువ్వు నన్ను విమర్శించావు. కాబట్టి ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో ఒక వర్షనే వెళ్తే ప్రజల్లోకి మీడియా ద్వారా, రెండో వర్షం తెలియదు. నేనేం చెప్పా? నేనేమి నిన్ను అప్పులు అడగలేదే, నేను నీకు అప్పు ఇచ్చానని చెప్పా. నువ్వు నా డబ్బులు నన్ను దివాళా తీసావని చెప్పావు. దివాళా తీసాక పేర్నాని గారు మీడియా సాక్షిగా అడుగుతుందా? మీడియా ముఖంగా అడగాల్సిన దరిద్రం పట్టింది. మీరు నాకు ఇవ్వాల్సిన డబ్బుని మీరు ఇస్తారా ఇవ్వరా అది తేల్చి చెప్పండి. ఇద్దామనుకుంటే మీరు చెప్పిన R&B గెస్ట్ హౌస్ అటెండర్ పిఎను ఆయన నాగరాజు గారు లేదా లంకా వెంకటేశ్వరను పంపించినా నాకు పర్లా. అసలు ఇస్తారా ఎవరో చెప్పండి. అది కాకుండా నేను అడిగినవి కాకుండా మళ్ళీ కొత్తవి మాట్లాడటం వల్ల వచ్చేది ఏముండదు. రాష్ట్ర ప్రజలకి వినోదం అందించడానికి సినిమా స్టార్లు ఉన్నారు. అలాగే ఇక్కడ మన ప్రెస్ మీట్తో రాష్ట్రానికి ఏం ఉపయోగం, డెవలప్మెంట్కి ఏం ఉపయోగం, చంద్రబాబు నాయుడు గారు కంపెనీలు తెచ్చాడా తెలేదా, లోకేష్ బాబు యోగాలో ఇచ్చిన మేరకు 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాడా లేదా, లేదు వైజాగ్లో గూగుల్ని విశ్వవ్యాప్తంగా ఉన్న గూగుల్ని $1.5 బిలియన్ ఇక్కడ తీసుకొచ్చాడు. ఫార్చ్యూన్ అండ్ కంపెనీస్ అన్నీ హైదరాబాద్ బాట పడుతున్నాయి. హైదరాబాద్ పాట మైక్రోసాఫ్ట్ పెట్టినప్పుడు బట్టి 20 ఏళ్ళు అయితే వైజాగ్ 10 ఏళ్లలో డెవలప్ అవుతుంది. ఆన్ రికార్డ్ చెప్తున్నా, టేక్ మై వర్డ్, 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న యువత ఐటీ జాబులకు కూడా పక్కలకు వలస వెళ్ళే పరిస్థితి ఉండదు. వైజాగ్ ఈజ్ గోయింగ్ టు బి రాక్. అలాగే ఇంకా ఆయన చెప్పే దాంట్లో ఆయన ఇంకా నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అలా మాట్లాడాడు. అలాగే చివరగా వైసీపీ ప్రభుత్వం నాపై తప్పుడు కేసులు పెట్టి, లోకేష్ బాబు పాదయాత్రలో SC ST కేసులు పెట్టి ఇన్ని చేస్తే, గతంలో కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నా ప్రత్యర్థి వైసీపీ కార్యకర్తల మీద వేల సంఖ్యలో కేసులు నమోదు చేసిన మాట వాస్తవం కాదా? ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అలో లక్షణ అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కల్పించిన వాస్తవం కాదా? జగన్మోహన్ రెడ్డి గారిని నా ప్రత్యర్థి విమర్శించిన మాట నిజం కాదా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి గురించి కూడా తేహార్ జైలుకి వెళ్తామని మాట్లాడిన మాట నిజం కాదా? ఇన్ని మాట్లాడినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నువ్వు సుశిక్షితుడైన నాయకుడిని చెప్పుకునే నాని గారు, మీరు విలువలు విశ్వసనీయత ఉంది, ఎస్ మీకు విలువలు విశ్వసనీయత ఉంది, కానీ మీరు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను వేధించి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టిన అతన్ని, జగన్మోహన్ రెడ్డిని కలవటానికి తీసుకెళ్ళినప్పుడు మీరు ఎందుకున్నారు నాని గారు? ఇదేనా విలువలు విశ్వసనీయత, లేకపోతే ఇదేనా స్థితప్రజ్ఞతని నేను అడగదలుచుకున్నాను నాని గారు. చివరగా నాకు మీ వైసీపీ ప్రభుత్వంలో నేను